యా సో మనకు ఏంటంటే మీకు లాస్ట్ లో చెప్తాను. సో మీకు షేర్ చేయను. సో కాబట్టి సో మన ప్లాన్ ఏంటంటే యాక్చువల్ గా మీకు పవర్ షెల్ అనేది ఫండమెంటల్స్ నుంచి రావాలి మనం. సో కాబట్టి మనం ఏం చేద్దామంటే ఫస్ట్ నేను విండోస్ బాక్స్ లో ఉన్నాను. విండోస్ బాక్స్ లో ఉన్నప్పుడు సో నేను ఏం చేస్తానంటే మీకు సిఎండికి వెళ్తాను. ఫస్ట్ నేను ఏం చేయాలంటే సిఎండికి అసలు మీకు జస్ట్ సిఎండి. సో నేను విన్వర్ అని టైప్ చేశాను అనుకోండి. నేను దేంట్లో ఉన్నానంటే మీకు విండోస్ 10 లో ఉన్నాను. ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చి రైట్ నౌ వచ్చి విండోస్ 10 లో ఉంది యాక్చువల్ గా. సో మనం డైరెక్ట్ గా పవర్ షెల్ కి వెళ్ళకూడదండి. పవర్ షెల్ లో కమాండ్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది అనేది ఫస్ట్ చూడాలా. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఫస్ట్ పవర్ షెల్ ఓపెన్ చేస్తాను. ఓకే, మీకు ఫస్ట్ పవర్ షెల్ ఓపెన్ చేద్దాం. సో ఇక్కడికి వచ్చి మీకు స్క్రీన్ కనిపిస్తుందా అంటే కొంచెం పెద్ద చేస్తాను కానీ. ఓకే రైట్. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే మనకి యాక్చువల్ గా పవర్ షెల్ అసలు ఏం వర్షన్ రన్ చేస్తుంది అని రన్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఏం చేస్తానంటే పిఎస్ వర్షన్ టేబుల్ అని రన్ చేసాం అనుకోండి. పిఎస్ వర్షన్ టేబుల్ అని రన్ చేస్తే మీరు చూసినట్లయితే మనకు వచ్చి పవర్ షెల్ వచ్చి 5.1 ఉంది, మీకు 1.8.3 సో ఉందన్నమాట. ఇది ఏంటంటే దిస్ ఇస్ కంపాక్టబుల్ విత్ పాత వర్షన్స్ తో కూడా మీకు కంపాక్టబుల్ ఉంటుంది ఇక్కడ మీరు చూసినట్లయితే. రైట్ నా వచ్చి పవర్ షెల్ వర్షన్ 7.0 కూడా వచ్చిందండి. 5.1 తర్వాత 6 వచ్చింది, 6 తర్వాత 7 కూడా వచ్చింది. 7 గురించి మళ్ళీ మాట్లాడదాం ఎందుకంటే మనం స్టిల్ ఫండమెంటల్స్ లో ఉన్నాం కాబట్టి ఫండమెంటల్స్ గురించి మాట్లాడదాం యాక్చువల్ గా. ఓకే, నౌ సో మీరు ఇక్కడ చూసారు అనుకోండి పిఎస్ వర్షన్ టేబుల్ అని టైప్ చేసినప్పుడు మీకు ఇవన్నీ ఏమొచ్చినాయి, యాక్చువల్లీ ఇవన్నీ వచ్చినాయి అవునా. మీకు లెఫ్ట్ సైడ్ వచ్చి ఇది ఇట్లా కనిపిస్తుంది, యాజ్ తర్వాత ఇది కనిపిస్తుంది అనమాట. నేను వచ్చి ఇక్కడికి వచ్చి ఐఫోన్ ఇక్కడ చూద్దాం, నో హెడర్స్ ఏమైనా ఉందేమో చూద్దాం. సో అంటే ఇది హెడర్ అంటారు యాక్చువల్ గా. ఈ రెండు చూసారా, ఇది హెడర్స్ ఉంటుంది. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వచ్చి నేను పవర్ షెల్ నో హెడర్ అంటాను. ఓకే, సో మనం ఏం చేయొచ్చు అంటే సో ఇక్కడ చూసి మీకు హైడ్ టేబుల్ హెడర్స్ అని ఉంది. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాను నేను ఓకే సో డాలర్ పిఎస్ వర్షన్ టేబుల్ అందాం. సో ఇక్కడికి వచ్చి హైఫన్, ఇక్కడికి వచ్చి నేను లేదా డాలర్ హైఫన్ మీకు ట్యాబ్ కొడితే ఆటోఫిల్ కావాలి, ఆటోఫిల్ కడితే వచ్చినట్లేక. సో ఇక్కడికి వచ్చి మీరు చూసారు అనుకోండి ఆర్ ఇది కాపీ చేసి బట్ ఇది పవర్ షెల్ పాత్ దాంట్లో ఉన్నట్టుంది. సో మీరు చూసారు అనుకోండి, చూడండి మీకు పిఎస్ వర్షన్ టేబుల్ అన్నాను, తర్వాత మీరు చూస్తే ఫార్మేట్ అనేసి హైఫన్ హై టేబుల్ హెడర్స్ అంటే అది కనిపించట్లేదు మీకు యాక్చువల్ గా. ఓకే, సో నేనేం చేయొచ్చు అంటే దీనంతటికి తీసుకెళ్లి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేయడం అంటే ఎలాగండి. వేరియబుల్ అంటే ఏంటి, బేసిక్ గా మనకి మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఇప్పుడు ఒక పెద్ద 100 లైన్ల ప్రోగ్రామ్ ఉంది అనుకోండి. ఓకే, 100 లైన్ల ప్రోగ్రామ్ ఉన్నప్పుడు 100 లైన్లలో కూడా ఒక పర్టికులర్ ది ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ కమింగ్ టు ఇండియా అని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను ఇక్కడ లెట్స్ డూ వన్ థింగ్. సో నేను ఏం చేస్తాను notepad.exe అని ఓపెన్ చేసి hello.txt అంటారు. ఓకే, మీకు ఓపెన్ అవుతుంది ఇక్కడ యాక్చువల్గా. ఓకే, ఇక్కడ ఓపెన్ నేను ఏం చేస్తాను మీరు చూసినట్లయితే ఇక్కడ ఓకే సో వెల్కమ్ టు ఇండియా అని చెప్పాను అనుకోండి. వెల్కమ్ టు ఇండియా అని చెప్పి నేనేం చేస్తానంటే ఇక్కడికి వచ్చి మీకు ఇది సేవ్ చేశానండి. ఓకే, సో ఇది సేవ్ చేశాను. కొన్ని కమాండ్స్ పనిచేస్తాయి ఇక్కడ. క్యాట్ అనేది లైనక్స్ కమాండ్, మీరు చూస్తే అంటే హలో సేవ్ అయిందో చూద్దాం. ఇట్లిస్తే మీకు వెల్కమ్ టు ఇండియా అని వచ్చింది. నౌ ఓకే, నౌ ఇక్కడ వచ్చి hello.txt మీకు వస్తుంది అనమాట. సో నౌ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఇండియా బదులు మనం వేరే పేరు ఇవ్వాలనుకున్నాం, తర్వాత ఇంకో పేరు ఇస్తాం. ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే దిస్ ఇస్ నాట్ ఎ రైట్ వే యాక్చువల్ గా. సో నేనేం చేస్తానంటే మీరు చూసినట్లయితే మనం వేరియబుల్ డిక్లేర్ చేయొచ్చు. ఏదైనా వేరియబుల్ డిక్లేర్ చేయాలంటే ఎలా చేస్తాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చి డాలర్ కంట్రీ ఈక్వల్ టు అని చెప్పి మనం ఏం చేయొచ్చు అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సింగిల్ కోట్ ఇచ్చుకోవచ్చు, డబుల్ కోట్ కూడా ఇవ్వచ్చు. బట్ నేను ఏం చేస్తాను డబుల్ కోట్ ఇచ్చి ఇక్కడికి వచ్చి నేను కంట్రీ ఈజ్ ఈక్వల్ టు ఇండియా అని ఇచ్చాను అనుకోండి. ఓకే, అంటే ఇండియా అనేది స్ట్రింగ్ అనమాట. స్ట్రింగ్ వాల్యూ డిక్లేర్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం కోడ్స్ మంచి ఇవ్వాలి. ఓకే, అలాగే
ఇక్కడికి వచ్చి డాలర్ ఇయర్ అంటాను. ఇయర్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి 2021 నెంబర్ ఇచ్చేటప్పుడు మీరు ఇవ్వాల్సిన పని లేదు. నెంబర్ ఇచ్చినప్పుడు మీరు ఇవ్వాల్సిన పని లేదు. ఇప్పుడు నేనేం చేయొచ్చు అంటే బేసిక్ గా ఇది ప్రింట్ చేయాలనుకోండి, నేనేం చేయొచ్చు, రైట్ హైఫన్ అవుట్పుట్ అని ఇచ్చి నేను వచ్చి ఏం చేస్తాను, ఐ ఆమ్ లివింగ్ ఇన్ ద ఇయర్ అని చెప్పి డాలర్ ఇయర్ అంటాను. ఇన్ ద కంట్రీ అని ఇక్కడ ఎంటర్ కొట్టాను అనుకోండి. సో మీరు చూసినట్లయితే ఏమొచ్చింది, ఐఎమ్ లివింగ్ ఇన్ ద ఇయర్ 2021 అండ్ ఇన్ ద కంట్రీ ఇండియా అని వచ్చింది. అంటే ఏంటి, మనం డిక్లేర్ చేసిన వేరియబుల్స్ రీప్లేస్ అయినాయి. ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే లెట్స్ డూ వన్ థింగ్, కంట్రీ వచ్చి నేను ఏం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ఏ అని ఇచ్చాను, అలాగే ఇయర్ వచ్చి 2040 అని ఇచ్చాను. ఓకే, సేమ్ థింగ్ మనం ఇప్పుడు రన్ చేస్తాను అనుకోండి, ఇక్కడ మీకేమొస్తుంది, మీకు డిఫర్ అయిపోయింది చూసారా. అంటే ఏంటంటే మనం ఇలా వేరియబుల్స్ ఏదైనా స్క్రిప్ట్ రన్ చేసేటప్పుడు 100 లైన్ల స్క్రిప్ట్ ఉంది అనుకోండి, 100 లైన్ల దగ్గర నేను కంట్రీ ఆర్ ఇయర్ పదం 100 లైన్లు ఒక 200 సార్లు వాడాను అనుకోండి, అన్ని మాన్యువల్ గా చేంజ్ చేయడం కష్టం కదా. అందుకని మనం ఏంటంటే స్క్రిప్ట్ రాసేటప్పుడు మనం ఏం చేస్తామంటే బేసిక్ గా మనకి ఇలా వేరియబుల్స్ డిక్లేర్ చేసుకుంటాం. ఇలా డిక్లేర్ చేసుకొని మనకి కావాలనుకున్నప్పుడు వాడుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, సో నెక్స్ట్ వచ్చి మనకి ఈ పవర్ షెల్ లో ఇందాక నేను ఏం చేశాను, మీరు చూస్తే ఇక్కడికి వచ్చి మీకు నేను వచ్చి డాలర్స్ పిఎస్ వర్షన్ టేబుల్ అని చెప్పి నేను ఏం చేశాను, సో ఇక్కడ వచ్చి హైడ్ టేబుల్ ఇట్లా వచ్చింది కదా. నేను దీని అంతటి కూడా మీ కమాండ్ వచ్చిన ఈ అవుట్పుట్ అంతటి కూడా చేసి ఏం చేయొచ్చు, తీసుకెళ్లి ఒక అవుట్పుట్ కి ఒకటి వేరియబుల్ కి అసైన్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే మీరు చూడండి, ఇక్కడికి వచ్చి డాలర్ వర్షన్ ఈక్వల్ టు అని చెప్పి, ఓకే డాలర్ వర్షన్ ఈక్వల్ టు అని చెప్పి, సో నేనేం చేయొచ్చు అంటే ఇలా ఇచ్చాను అనుకోండి, ఇలా వచ్చి డాలర్ పిఎస్ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇదంతా సెలెక్ట్ చేసి ఎంటర్ కొడితే వస్తుంది. ఇక్కడికి వచ్చి పని చేస్తాను, ఇక్కడికి వచ్చి వర్షన్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే వర్షన్ ఈజ్ ఈక్వల్ టు డాలర్ పియర్స్ వర్షన్ టేబుల్, మీకు పైప్ లైన్ ఇచ్చి ఫార్మేట్ ఇచ్చాను అనుకోండి. అంటే ఏంటంటే ఈ అవుట్పుట్ ఏదైతే అవుట్పుట్ వచ్చిందో మీకు వర్షన్ కి అసైన్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, రైట్ అవుట్పుట్ అని చెప్పి డాలర్ వర్షన్ అని ఇస్తే మీకు చూసి అదే వచ్చింది చూడండి. రైట్ అవుట్పుట్ వాడచ్చు, నార్మల్ గా ఇంకోటి ఎకో అని ఉంటుంది. మామూలుగా ఎకో అనేది మీకు లైనెక్స్ లో వాడతారండి ఎక్కువ. లైనెక్స్ లో లైనెక్స్ షెల్ స్క్రిప్టింగ్ లో ఎక్కువ వాడతారు. బట్ ఎకో అనేది ఏంటంటే రైట్ అవుట్పుట్ కి ఇంకో పేరు అనమాట. ఇక్కడికి వచ్చి నేను కావాలంటే ఇట్లీస్ట్ సేమ్ అదే వస్తుంది. మీరు చూసినట్లయితే మీకు అదే వస్తుంది అనమాట యాక్చువల్ గా. సో కాబట్టి నేనేం చేస్తాను, బట్ నేను పవర్ఫుల్ ఇప్పుడు మనం రైట్ అవుట్పుట్ అని చెప్పి, సో ఇక్కడికి వచ్చి నేను వర్షన్ అంటాను. నా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ వర్షన్ డాట్ ఇక్కడికి వచ్చి నేను పిఎస్ అని ఇచ్చాను అనుకోండి, పిఎస్ వర్షన్ అని ఇచ్చాను అనుకోండి. ఓకే, ఐ థింక్ మీకు రావాలనుకున్నాను, ఐ థింక్ వచ్చినట్లేదే. ఓకే, పిఎస్ వర్షన్ అప్పుడు మొత్తం వచ్చి ఉండాలా, ఐ థింక్ మేబీ ఓపెన్ చేస్తాను ఆగండి. ఇక్కడికి వచ్చి నేను ఈ ఫార్మాట్ కాకుండా సింపుల్ గా వర్షన్ అని ఇచ్చి పిఎస్ వర్షన్ టేబుల్ అంటాను. ఇప్పుడు చూడండి, వర్షన్ పిఎస్ వర్షన్ అంటే మీకు ఇట్లా వస్తుంది అనమాట, ఏంటి మేజర్ వర్షన్ అని చెప్పి. ఓకే, మేజర్ వర్షన్ అంటే ఏంటి, తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అంటే సబ్ కమాండ్స్ యాక్చువల్ గా మీరు ఇక్కడ చూసంటే సబ్ కమాండ్స్. ఇక్కడికి వచ్చి మనం డెస్క్టాప్, ఓకే అలాగే మీకు పిఎస్ కంపాక్టబుల్ వర్షన్స్ కావాలనుకోండి, మీరు చూస్తే 1 2 3 4 5 ఇవన్నీ కూడా మీకు రైట్ నౌ కంపాక్టబుల్ వర్షన్స్. అంటే ఏంటంటే మీకు ఒక పెద్ద మీకు ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద కమాండ్ ఉంది అనుకోండి. సో నేను ఏం చేస్తాను, మనం గెట్ హైఫన్ ప్రాసెస్ అంటే నా సిస్టమ్ లో రన్ అవుతున్న ప్రాసెస్ అన్ని కూడా మీకు చూపిస్తుంది చూడండి. మీరు చూస్తే నా సిస్టమ్ లో ఏం రన్ అవుతుందో ప్రాసెస్ అన్ని చూపిస్తుంది అనమాట. సో దీంట్లో నాకు ఎన్ని కాదు, ప్రాసెస్ నేమే కావాలి అన్నాను అనుకోండి, ఇక్కడ ఇదే కావాలనుకోండి, నేనేం చేయొచ్చు అంటే మీరు చూస్తే ఇక్కడ గెట్ ప్రాసెస్ అని చెప్పి, ఓకే ఇక్కడికి వచ్చి గెట్ ప్రాసెస్ అని చెప్పి నేను ఏం చేయొచ్చు అంటే ఓన్లీ ప్రాసెస్ నేమ్
ఇక్కడికి వచ్చి చూడండి, ఇక్కడికి ఇచ్చి నేను ఏం చేస్తానంటే సెలెక్ట్ అని ఇచ్చి ప్రాసెస్ నేమ్ అన్నాను అనుకోండి, మీకు ఓన్లీ ఏమేం ప్రాసెస్ పేర్లు ఉన్నాయో అవి మాత్రమే వస్తున్నాయి. చూడండి, ఇలా చేయొచ్చు. లేని పక్షాన నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి $proc = get hyphen process అని ఇచ్చి $proc డాట్ ఇది ప్రాసెస్ నేమ్ అనుకుంటా కదా, ఇట్లా ఇచ్చారా చూసారా, ప్రాసెస్ నేమ్ అంతా వస్తుంది చూడండి. అలా కూడా ఇవ్వచ్చు చూసారా, ప్రాసెస్ నేమ్ అంటే మీరు ఒక కమాండ్ ఎగ్జిక్యూట్ చేసి దాని వచ్చిన అవుట్పుట్ అంతా ఒక వేరియబుల్ కి అసైన్ చేసి దాని లోపల నుంచి మీకు సబ్ కమాండ్స్ కూడా బయటికి తీయొచ్చు. ఓకేనా, అర్థమైందండి? ఈజ్ ఇట్ క్లియర్? ఓకే. సో నెక్స్ట్ వచ్చి మనం పవర్ షెల్ లో స్క్రిప్ట్స్ ఎలా చేయాలి, బేసిక్ గా ఎలా క్రియేట్ చేయాలి అంటే మనం అజూర్ కి వచ్చి రేపు వెళ్దాం. మనకు వచ్చి రేపు అజూర్ లో ఎలా లాగిన్ చేయాలా, ఏం చేయాలన్నీ కూడా రేపు చేద్దాం. ఈ రోజు ఏంటంటే జస్ట్ ఫండమెంటల్స్ మాత్రం చూద్దాం. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, ఓకే, పవర్ షెల్ స్క్రిప్ట్స్ ఎలా క్రియేట్ చేయాలా. మనం చిన్న స్క్రిప్ట్స్ అనుకోండి ఇక్కడే రన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1 to 10 ప్రింట్ చేయాలనుకోండి, ఇలా చేయొచ్చు. మీకు ఇక్కడికి వచ్చి ఫర్ ఈచ్ అంటాను, ఫర్ ఈచ్ $i in అని చెప్పి 1 to 10 నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసేది ఫర్ ఈచ్ అని. ఇక్కడికి వచ్చి ఓపెన్ బ్రాకెట్, ఇక్కడికి వచ్చి నేను ఏం చేయొచ్చు, రైట్ హైఫన్ అవుట్పుట్ $i అని చెప్పి. సో నేను ఇక్కడికి వచ్చి ఇచ్చి ఇలా అన్నాను అనుకోండి, మీకు 1 2 3 4 5 6 7 8 9 10 అంటే చిన్న స్క్రిప్ట్స్ వచ్చి మీరు ఇక్కడే రాయొచ్చు అనమాట. ఏది మీకు ఈ పవర్ షెల్ కన్సోల్ ఉంది కదా, దీంట్లో రాయొచ్చు. ఓకే, సో బట్ మనకి ఏంటంటే స్క్రిప్ట్స్ పెద్దదయ్యే కొద్దీ మీకు ఏమవుతుందంటే ఇక్కడ ఎడిట్ చేయడం కొంచెం కష్టం అయిపోతుంది. అంటే ఇండెంటేషన్ అంటే మీకు స్క్రిప్ట్ లో మీకు ముందు ఎంత ఫ్రీ స్పేస్ ఇవ్వాలా, తర్వాత ఎంత ఫ్రీ స్పేస్ ఇవ్వాలి, ఇవన్నీ ఉంటాయి కదా, అదంతా కూడా మీకు కొంచెం ఇక్కడ వచ్చి కాంప్లెక్స్ అయిపోతుంది అనమాట. మీకు కాంప్లెక్స్ అయిపోతుంది. దానివల్ల మనం ఏం చేస్తామంటే ప్రతిసారి ఇక్కడ ఎడిట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో అందుకని మనం వేరే చోట కూడా స్క్రిప్ట్స్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. దాన్ని మనం ఏమంటామంటే బేసిక్ గా ఇంటిగ్రేటెడ్ స్క్రిప్టింగ్ ఎన్వైరన్మెంట్ అంటాం. మీరు విండోస్ కి వచ్చి ఐఎస్సి అని టైప్ చేశారు అనుకోండి, మీకు వచ్చి ఇలా వస్తుంది అనమాట. ఇది మీకు ఇంటిగ్రేటెడ్ స్క్రిప్టింగ్ ఎన్వైరన్మెంట్ అని చూసారా, ఇది వస్తుంది. సో ఇది రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అందాం. మీకు ఇది ఓపెన్ అవుతుంది ఇక్కడ. సో మీకు ఇక్కడ ఇది ఓపెన్ అవుతుంది అనమాట. సో మనం ఏం చేస్తాం, ఇక్కడ మనకు కావాల్సిన స్క్రిప్ట్స్ ఇక్కడ నుంచి చేసుకోవచ్చు అండి. అంటే మీకు ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. దీని నెక్స్ట్ లెవెల్ వచ్చి మనం ఒక ఐడిఈ వాడతాము. మీకు ఐడి అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్ ఎన్వైరన్మెంట్, విజువల్ స్టూడియో కోడ్ అనమాట, అది వాడతాము. బట్ ఇక్కడ ఏంటంటే మీకు మనం ఈజీగా ఉంటుంది, మనం డిక్లేర్ చేసుకోవడానికి ఏదైనా డిక్లేర్ చేసుకొని మనకు వచ్చి మనం సేవ్ చేసుకోవడానికి సరే ఒక టెస్ట్ స్క్రిప్ట్ రన్ చేద్దాం. బేసిక్ గా టెస్ట్ స్క్రిప్ట్ అనేది వేరియబుల్ డిక్లేర్ చేయడము, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్ డిక్లేర్ చేసి, ఓకే, సో మనం ఏం చేసి దాన్ని ప్రింట్ చేయడం ఇక్కడ నుంచి చూద్దాం. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ వచ్చి ఫస్ట్ కామెంట్ చేయడం యాక్చువల్ గా. సో మీరు ఇది ఇచ్చారనుకోండి, పౌండ్ సింబల్, దీన్ని పౌండ్ సింబల్ అంటారు, హ్యాష్ సింబల్ అంటారు. యాక్చువల్ పేరు వచ్చి ఆక్టోథార్ప్ యాక్చువల్ గా. ఇక్కడ ఇచ్చి ఓకే, ఇక్కడ వచ్చి మనం దిస్ ఈస్ ఆక్టోథార్ప్. మీరేమంత కష్టపడాల్సిన పని లేదు, సింపుల్ గా హ్యాష్ అనండి, హ్యాష్ అండ్ పౌండ్ అనండి. యాక్చువల్ గా ఆ సింబల్ పేరు వచ్చి ఆక్టోథార్ప్ యాక్చువల్ గా. ఓకే, నార్మల్ గా హ్యాష్ అంటాం, లేకపోతే పౌండ్ సింబల్ అంటాం యాక్చువల్ గా, అంతే. సో ఇక్కడ వచ్చి మనకి దిస్ ఈజ్ పవర్ షెల్ క్లాస్ 1 అంటాను. దిస్ ఈజ్ పవర్ షెల్ అంటే ఏమవుతుందంటే మీకు దీన్ని మనం సేవ్ చేద్దాం. సేవ్ చేసుకుంటే ఎగ్జిక్యూట్ చేసాం అనుకోండి, మీకు ఏమవుతుందంటే మీకు ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాము, దిస్ ఈస్ పవర్ షెల్ స్క్రిప్టింగ్ క్లాస్ 1 అని ఇచ్చాం కదా. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఎకోని ఇవ్వచ్చు. ఇక్కడికి వచ్చి రైట్ హైఫన్ అవుట్పుట్, ఇక్కడికి వచ్చి నేను ఏమంటాను, ఇక్కడికి వచ్చి సింపుల్ గా 1
2 3 4 5 6. ఇప్పుడు మనం ఇది సేవ్ చేయలేదు అనుకోండి, ఇది సేవ్ చేయకుండా డైరెక్ట్ గా మనం ఏంటంటే రెండు విధాలుగా రన్ చేయొచ్చు. ఏదైనా మనం సెలెక్టెడ్ మాత్రమే ఇట్లా సెలెక్ట్ చేసామనుకో, ఇది ఉందనుకోండి, ఈ సింబల్. సో ఇది రన్ చేసాం అనుకోండి, మీకు ఇట్లా వస్తుంది. అలా కాకుండా ఈ సింబల్ ని రన్ చేసాం అనుకోండి, పక్కన ఉంది యాక్చువల్ గా. సో ఇది రన్ చేస్తే ప్రాబ్లం ఏంటంటే మీకు ఒక ప్రింట్ అవుతుంది, 1 2 3 4 5 6 ప్రింట్ అవుతుంది కాదు, కానీ ఏమవుతుందంటే ఫస్ట్ మీకు కోడ్ అంతా ప్రింట్ అవుతుంది, ఆ తర్వాత మీకు ఇది ప్రింట్ అవుతుంది. ప్రాబ్లం ఏంటంటే మీరు ఫైల్ సేవ్ చేయాలి. యాక్చువల్ గా ఫైల్ సేవ్ చేయాలంటే నేను ఏం చేస్తాను, Ctrl+S అని చెప్పి ఓకే డెస్క్టాప్ వచ్చి ఇక్కడ ఫోల్డర్ కి లేకపోతే సి డ్రైవ్ లో ఒకటి ఉండాలి యాక్చువల్ గా. సో ఓకే hello.ps1 అంటాను. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసాం అనుకోండి, ఒకసారి ఫైల్ సేవ్ చేసేసినాక మీరు ఎగ్జిక్యూట్ చేస్తే మీకు అదేం కోడ్ అంతా ప్రింట్ కాదు, సింపుల్ గా 1 2 3 4 5 6 అని వస్తుంది. ఓకే, సో ఒకవేళ మీరు కామెంట్ అవుట్ చేశారు అనుకోండి, ఇక్కడ కామెంట్ చేస్తే ఏమవుతుందంటే మీకు స్క్రిప్ట్ అది ఎగ్జిక్యూట్ చేయదు అనమాట, ఇగ్నోర్ చేస్తుంది. సో ఇక్కడికి వచ్చి ఎగ్జిక్యూట్ చేసాం అనుకోండి, మీకు ఏమొస్తుంది 4 5 6 వస్తుంది తప్ప మిగతా ఏం కనిపించలేదు. యాక్చువల్ గా మీకు 4 5 6 వస్తుంది కాబట్టి మిగతా ఏం కనిపించలేదు అనమాట. ఓకే సరే, సో మళ్ళీ నేను ఇక్కడ తీసేస్తాను, మళ్ళీ రన్ చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చి అసలు పవర్ షెల్ లో కమాండ్స్ మీరు రన్ చేస్తారు కదా. సో పవర్ షెల్ కమాండ్స్ ఒక వేలో రన్ అవుతాయి అనమాట. మీకు అంటే ఏంటంటే వర్బ్ నౌన్ ఫార్మాట్ లో ఉంటాయి. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వస్తాను, ఇక్కడికి వచ్చి ఓకే పవర్ షెల్ కమాండ్ ఫార్మాట్ అన్నాం అనుకోండి. బేసిక్ గా మనం ఏంటంటే ఆర్ పవర్ షెల్ సింటాక్స్ అని ఇచ్చాం అనుకోండి, ఆర్ పవర్ షెల్ కమాండ్ సింటాక్స్. మీకు ఏంటంటే ఎలా వస్తుంటాయి బేసిక్ గా, లెట్స్ సీ, మీకు ఏదైనా సరే ఇలా రన్ చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ గెట్ హైఫన్ ప్రాసెస్ బేసిక్ గా. ఓకే, ఇలాంటి మీకు ప్రాసెస్ గెట్ అని, కొత్తది క్రియేట్ చేయాలంటే న్యూ అని, లేకపోతే మీకు గెట్ అంటే ఇన్ఫర్మేషన్ సెట్ అని, ఇలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. సో పవర్ షెల్ నేను చేయమంటాను, ఓకే గెట్ న్యూ ఆర్ గెట్ అన్నాం అనుకోండి. ఇక్కడ పవర్ షెల్ గెట్ అంటే సో మీకు వచ్చి గెట్ కమాండ్ అని ఉంటుంది యాక్చువల్గా. సో మీకు ఆర్ పవర్ షెల్ నౌన్ వర్బ్ అన్నాను అనుకోండి. ఓకే, సో అప్రూవ్డ్ వర్బ్స్ ఫర్ కమాండ్ లో ఉంది, ఇక్కడ చూద్దాం. పవర్ షెల్ ఫర్ బిగినర్స్ అని ఉంటుంది. ఓకే, సో ఇదంతా కూడా పవర్ షెల్ అంతా మనం చూసాం యాక్చువల్గా. సో యా, మీరు ఇక్కడ చూసారనుకోండి, ఇక్కడ కమాండ్ లెట్ ఆల్వేస్ కన్సిస్ట్ వర్బ్ అండ్ ఏ నౌన్, సో separated by a hyphen. ఓకే, సమ్ ఆఫ్ ద వర్బ్స్ యూజ్ ఫర్ టు లెర్న్ పవర్ షెల్. సో మీరు చూసారు అనుకోండి ఇక్కడ, సో గెట్ ఇక్కడ చూసారు అనుకోండి, గెట్ అని అంటే మీరు టు గెట్ సంథింగ్, స్టార్ట్ టు రన్ సంథింగ్, అవుట్పుట్ దీన్ని ఎక్కువ వాడము, స్టాప్ సంథింగ్. మీరు ఎక్కువ ఏం వాడతారంటే గెట్ ఎక్కువ వాడతారు, సెట్ ఎక్కువ వాడతారు, న్యూ ఎక్కువ వాడతారు, స్టార్ట్ అండ్ స్టాప్ కూడా వాడే ఛాన్సెస్ ఉన్నాయి ఒకవేళ ప్రాసెస్ ఏమైనా అంటే. బేసిక్ గా ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఏ కమాండ్ అయినా కూడా పవర్ షెల్ లో మీరు రన్ చేసేటప్పుడు ఇట్ కెన్ బి వీటిలో వస్తుంది అనమాట. మోస్ట్ ప్రాబబ్లీ మీకు వీటిలో వస్తుంది. గెట్ టు, సెట్ టు, న్యూ, కొత్తది క్రియేట్ చేయాలని న్యూ, స్టార్ట్, స్టాప్, అవుట్పుట్ ఇవన్నీ వస్తాయి అనమాట. ఓకే, సో కిందకు వచ్చి మీకు గెట్ హెల్ప్ అని ఉంటుంది. ఓకే, సో ఇఫ్ యూ కిందకు వస్తే మీరు చూసారు అనుకోండి, సో ఇక్కడ వచ్చి మీకు ఏదైనా ఒక కమాండ్ గురించి మీకు హెల్ప్ కావాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఈ గెట్ అనేది ఉంటుంది అన్నమాట, గెట్ హెల్ప్, గెట్ సర్వీస్, ఇవన్నీ కూడా. సో మనం ఏం చేద్దాం, ఫస్ట్ గెట్ హెల్ప్ అబౌట్ పవర్ షెల్ కమాండ్స్ అని డిస్ప్లే ద హెల్ప్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఏ కమాండ్ ఫార్మాట్ టేబుల్. సో సింపుల్ గా నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి మనం ఒక కమాండ్ గురించి హెల్ప్ కావాలి. సో నేను ఏం చేస్తాను, గెట్ హెల్ప్ అని ఇచ్చామనుకోండి, గెట్ హెల్ప్ అని చెప్పి
గెట్ ప్రాసెస్ అని అనుకోండి, అంటే కమాండ్ గురించి. సో ఇది ఏం చేస్తుంది, అయితే అన్ని సార్లు ఈ హెల్ప్ ఉండాలని రూల్ ఏం లేదండి. కొన్నిసార్లు మీరు కొన్నిసార్లు ట్రై చేస్తే మీకు ఏం రాదనమాట. అజూర్ లో మనం ట్రై చేసినప్పుడు, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, గెట్ హెల్ప్ అని చెప్పి గెట్ ఏజెడ్ విఎం అన్నాను అనుకోండి. మీరు చూస్తే గెట్ హెల్ప్ మీకు మీరు అజూర్ ఇన్స్టాల్ చేయంటే కమాండ్స్ అని చూడండి, లేదనమాట. సెర్చ్ చేస్తుంది చూడండి, సర్చింగ్ ఫర్ హెల్ప్ ఫర్ గెట్ ఏజెడ్ విఎం అని వస్తుంది. అంటే అన్ని సార్లు కూడా మీకు కావాల్సిన హెల్ప్ ఉండకపోవచ్చు. ఎప్పుడైతే అది లోకల్ గా ఆ హెల్ప్ ఫైండ్ అవుట్ చేయలేకపోతుందో, ఎప్పుడైతే లోకల్ గా ఆ హెల్ప్ ఫైండ్ అవుట్ చేయలేకపోతుందో, అదేంటంటే మీకు ఆన్లైన్ లో చెక్ చేసుకుంటుంది అన్నమాట. చెక్ చేసుకుని ఐ థింక్ డౌన్లోడ్ కూడా చేయాలి. యాక్చువల్గా చూడండి ఏమంటుంది, కుడ్ నాట్ ఫైండ్ గెట్ ఏజెడ్ విఎం ఇన్ ద హెల్ప్ ఫైల్. ఎందుకంటే నేను ఇన్స్టాల్ చేసినట్లే దీంట్లో ఇది లేదనమాట. అందుకని టు డౌన్లోడ్ అప్డేటెడ్ హెల్ప్ టాపిక్స్ అప్డేట్ హెల్ప్ ఫైన్, ఇట్స్ ఫైన్. బట్ ఇక్కడికి వచ్చి అది కాకుండా ఏదైనా ప్రాసెస్ ఉంది అనుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ గెట్ డిస్క్ అన్నా అనుకోండి. ఒకవేళ ఉందో లేదో కమాండ్ ఐడియా లేదు, ఉంది చూడండి. ఓకే, గెట్ డిస్క్ అంటే ఏం చేస్తుంది, గెట్ వన్ ఆర్ మోర్ డిస్క్ విజిబుల్ టు ద ఆపరేటింగ్ సిస్టమ్. సో కిందకి వస్తే ఇక్కడ వస్తుంది అనమాట. మీరు చూస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంది మీకు డీటెయిల్స్. ఇంకా మీరు కావాలనుకుంటే మీరు ఏం చేయొచ్చు, మీకు గెట్ హెల్ప్ అని చెప్పి ఇక్కడ డీటెయిల్డ్ అని ఇచ్చాను అనుకోండి, మీకు హెల్ప్ డీటెయిల్ గా వస్తాం, అంటే ఇన్ఫర్మేషన్ డీటెయిల్ గా విత్ ఎగ్జాంపుల్స్ కూడా వస్తుంది చూడండి. మీరు చూస్తే గెట్ డిస్క్, ద ఎగ్జాంపుల్ షోస్ ఆల్ ద డిస్క్, గెట్ డిస్క్ అంటే కనిపిస్తుంది. ఓకే, ఆ తర్వాత డిస్క్ నెంబర్ 6 అంటే ఇలా చేయొచ్చు అనమాట. సో కాబట్టి మీకు ఏ కమాండ్ అయినా కూడా మీరు చేయాలంటే నేను ఏం చేస్తాను, గెట్ హెల్ప్ అనివ్వండి, ఆ తర్వాత గెట్ ప్రాసెస్ ఉంది అనుకోండి, ప్రాసెస్ అని ఇచ్చామనుకోండి, ప్రాసెస్ గురించి మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో కాబట్టి ఇలా గెట్ చేసుకోవచ్చు. ఐ థింక్ మీకు ఇంకోటి కూడా ఉంది, గెట్ కమాండ్ అని కూడా ఉంది యాక్చువల్ గా. సో మీకు ఇక్కడ చూపిస్తామండి ఏంటని. గెట్ కమాండ్ అనే టూల్ వెళ్ళాం అనుకోండి, మీకు ఆ కమాండ్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ రావాలి. ఇక్కడికి వచ్చాను, గెట్ కమాండ్, గెట్ ఇన్ఫర్మేషన్ ఎనీథింగ్ అబౌట్ కెన్ బి ఇన్వోక్. ఓకే, గెట్ కమాండ్ అని ఇచ్చాం అనుకోండి, మీకు ఎన్ని వచ్చినాయి చూడండి. ఇక్కడికి వచ్చి నేను గెట్ హైఫన్, అంటే మీకు తెలియకపోతే ఏమేమి కమాండ్స్ ఉన్నాయని ఒక ఐడియా రాకపోతే మీరు గెట్ కమాండ్ అని కొడితే మీకు ఏంటంటే అన్ని కూడా లిస్ట్ అవ్వాలి ఇక్కడ A to Z గా ఏమేమి ఉన్నాయని చెప్పేసి. హోల్డ్ ఆన్, మొత్తం లోపల నుంచి అన్ని రావాలి. ఓకే, సో కాబట్టి మీకు ఏం చెయ్యాలి గెట్, ఆ తర్వాత దేని గురించి అని మీకు ఎప్పుడు ఈ ఫార్మాట్ లో చూడండి ఎన్ని ఉన్నాయో మీకు. సో మీరు వెళ్ళారు అనుకోండి, ఇవన్నీ ఏలియాస్ అనమాట, ఇవన్నీ చేయొచ్చు యాక్చువల్ గా మీకు. చూడండి గెట్ ఉంది, రిమూవ్ ఉంది, న్యూ ఉంది, సెట్ ఉంది, స్టార్ట్, అప్డేట్, ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి యాక్చువల్ గా, ఇవన్నీ ఉన్నాయి. సో లెట్ ఇట్ కమ్. సో హోల్డ్ ఆన్. సో ఇది వస్తూనే ఉంటుందండి, ఇది వస్తూనే ఉంటుంది. సరే, సో నెక్స్ట్ వచ్చి మనం ఏం చేయాల్సి వస్తుందంటే మీకు దీంట్లో స్క్రిప్ట్స్ ఎలా రాయాలా, సో స్క్రిప్ట్స్ ఎలా రాయాలా, ఎలా సేవ్ చేయాలా చూడాలన్నమాట. సో మీరేమన్నా స్క్రిప్ట్ డెఫినెట్ గా ఐస్ లో రాసేటప్పుడు ఎప్పుడు కూడా మీరు ఏం చేస్తారు, PS1 తో సేవ్ చేస్తారు. మీరు ఎప్పుడైనా సరే PS1 తో సేవ్ చేస్తారు అనమాట. సేవ్ చేసినప్పుడు దాన్ని రన్ చేయొచ్చు యాక్చువల్గా. అంటే ఎలా రన్ చేయొచ్చు, ఇక్కడికి వచ్చి ఇలా ఇచ్చాను అనుకోండి. ఐ థింక్ సో $./బ్యాక్, నార్మల్ గా లైనెక్స్ అయితే .// ఇస్తాము. ఇక్కడ అంటే .// ఇచ్చి hello.ps1 అన్నాం అనుకోండి. ఎక్కడ యాక్చువల్ ఎక్కడ సేవ్ చేశాను నేను చూద్దాం ఆగండి. ఇక్కడికి వచ్చి సేవ్ యాస్ అన్నాను అనుకోండి, ఇది వచ్చి ఇక్కడ సేవ్ అయింది. సో కాపీ చేసి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వెళ్తాను. సో ఇక్కడికి వచ్చి మనం థింక్ చూసారా ./PS1 అన్నాను అనుకోండి, మీకు వస్తుంది. కొన్నిసార్లు ఏంటంటే కాల్ చేయాల్సి వస్తుంది అనమాట, మీరు యాక్చువల్గా స్క్రిప్ట్స్ ని కాల్ చేయాల్సి వస్తుంది యాక్చువల్ గా. సో అదే మీరు ఇలా కూడా చేయొచ్చు. మీరు కావాలనుకుంటే సిడి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా కూడా చేయొచ్చు. ఏదైనా వేస్ ఫైన్. మీరు ఏంటంటే కంప్లీట్ గా పాత్ ఇవ్వచ్చు, లేకపోతే కొన్నిసార్లు అదే ఫోల్డర్ లో ఉన్నాం అనుకోండి ./ అని ఇవ్వచ్చు బేసిక్ గా. ఓకే, ఇలా కూడా చేసే ఛాన్స్ ఉంది. సో కాబట్టి మీకు PS1 గా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. PS1 గా క్రియేట్ చేసుకొని మీకు ఫైల్ అనేది సేవ్ చేసుకోవచ్చు యాక్చువల్ గా. ఓకే, సరే రైట్. సో నెక్స్ట్ వచ్చి మనం ఏంటంటే నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం ఏం డిస్కస్ చేయాలంటే మీకు పవర్ షెల్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేయాలండి. ఓకే, ఇక్కడికి వచ్చి నేను ఏమంటాను, పవర్ షెల్
ఆపరేటర్స్ అంటాం. ఆపరేటర్స్ అంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాతో డీల్ చేయొచ్చు. మీకు పవర్ షెల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఉందండి. ఓకే, నాట్ ఏ నాట్ ఏ సింగిల్ డేటా అనమాట. మీకు స్ట్రింగ్స్ ఉన్నాయి, నెంబర్స్ ఉన్నాయి, తర్వాత లాజికల్ ఆపరేటర్స్ ఇవన్నీ చేయాలన్నమాట. సో దానికి మనం డిస్కస్ చేద్దాం. ఈ రోజు ఏం చేద్దాం అంటే బేసిక్ గా ఒక అథమెటిక్ ఆపరేటర్స్, స్ట్రింగ్ ఆపరేటర్స్ కొన్ని చూద్దాం. రేపు ఏంటంటే ఇంకా డీప్ గా వెళ్దాం. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు ఇక్కడికి వచ్చి మనం పవర్ షెల్ ఆపరేటర్స్ అంటాను. పవర్ షెల్ ఆపరేటర్స్ అన్నప్పుడు మీరు కిందకు వస్తే ఇక్కడ javapoint.com అని ఉంటుంది, అది ఓపెన్ చేద్దాం. మీకు javapoint.com అని ఓపెన్ చేశారంటే కింద పవర్ షెల్ ఆపరేటర్స్ అని మీకు మల్టిపుల్ ఆపరేటర్స్, అథమెటిక్ ఆపరేటర్స్, అసైన్మెంట్, లాజికల్, కంపారిజన్, రీడైరెక్షన్ అండ్ స్ప్లిట్ అండ్ జాయిన్ ఆపరేటర్స్ అని మీకు మల్టిపుల్ ఆపరేటర్స్. ఇది కూడా బాగా హెల్ప్ అవుతుంది. మీరు చూడండి లెఫ్ట్ సైడ్ లో మీకు గెట్ ఐటమ్, గెట్ లొకేషన్ ఇవన్నీ కూడా మీరు కావాలంటే ప్రాక్టీస్ చేయొచ్చు ఏం చేయొచ్చు అని చెప్పి. బట్ మరి ఇవన్నీ ఫండమెంటల్స్ అండి. మనకేంటంటే పవర్ షెల్ ఆపరేటర్స్ తెలియకుండా మీరు అసలు స్క్రిప్టింగ్ రాయలేరు యాక్చువల్ గా. ఓకే, సో కాబట్టి మన ప్లాన్ ఏంటంటే ఈ రోజు రేపు మనం కేవలం ఈ ఆపరేటర్స్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఫస్ట్ వచ్చి మనకు వచ్చి అథమెటిక్ ఆపరేటర్స్. అథమెటిక్ ఆపరేటర్స్ అంటే ప్లస్ మైనస్ ఇవన్నీ ఉంటాయి అనమాట. ఓకే, సో అథమెటిక్ ఆపరేటర్స్ చూసుకున్నారు అనుకోండి, మీకు యాడ్, సబ్స్ట్రాక్ట్, మల్టిప్లై, డివైడ్, అన్నిటికంటే ముఖ్యమైనది అనదర్ ముఖ్యమైనది మాడ్యులస్ అనమాట యాక్చువల్ గా. సో మీకు అథమెటిక్ కింద ఇవి వస్తాయండి. ఓకే, సో బేసిక్ గా మీకు బేసిక్ మ్యాథమెటిక్స్ అనమాట యాక్చువల్ గా. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకు ప్రెసిడెన్స్ వాల్యూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటానంటే, సో ఇక్కడికి వచ్చి లెట్స్ డూ వన్ థింగ్. నేను వచ్చి 2+3 ఓకే, ఆర్ 2+9 -2 -3 into 5 ఓకే, డివైడెడ్ బై ఎలా చెప్పేది మనకి 1 2 3 డివైడ్ బై 4 అన్నాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, నా నార్మల్ గా అయితే 2+9 వచ్చి 11, 11 - 3 వచ్చి 11 - 3 వచ్చి బేసిక్ గా 8, 8 into by 5 into 40, 40/4 వచ్చి 10. అది మన క్యాలిక్యులేషన్ మనం చేస్తే కానీ 7.25 వచ్చిందండి. మనకి 7.25 వచ్చింది. ఎందుకు అది వచ్చింది 7.25? మనకు కావాల్సిన 40 కదా బేసిక్ గా. ఎందుకు అంటే బేసిక్ గా మనకి ఇక్కడ ఆపరేటర్ ప్రెసిడెన్స్ వాల్యూ అని ఉంటుంది అనమాట. అంటే మనం ఇచ్చాం కాబట్టి ఇలా కాదు, మీకు మల్టిప్లికేషన్ కి ఎక్కువ వాల్యూ ఉంటుంది బేసిక్ గా. సో నేనేం చేస్తాను అందుకని ఇక్కడికి వచ్చి పవర్ షెల్ ఆపరేటర్ ప్రెసిడెన్స్ అన్నాను అనుకోండి. ఓకే, ఆపరేటర్ ప్రెసిడెన్స్ అని లోపలికి వెళ్తే సో మీకు ఏంటంటే ఇక్కడ చూపిస్తుంది చూడండి. సో మీకు అబౌట్ ఆపరేటర్, పవర్ షెల్ ఆపరేటర్ లెట్స్ యూ టు కాన్స్ట్రక్ట్ సింపుల్ బట్ పవర్ఫుల్ ఎక్స్ప్రెషన్స్. దిస్ టాపిక్ ఆపరేటర్స్ ఇన్ ప్రెసిడెంట్. సో కాబట్టి అన్నిటికంటే వాల్యూ ఏంటంటే మీరు చూస్తే మీరు ఈ బ్రాకెట్స్ లోపల ఇస్తే ఫస్ట్ ఇది వస్తుంది అనమాట యాక్చువల్ గా. ఫస్ట్ దీనికి వాల్యూ. సో అలాగే కిందకి వచ్చారు అనుకోండి, ప్లస్ మైనస్ కింద ఉంటాయి చూడండి. ఓకే, ఫస్ట్ మల్టిప్లికేషన్ కి ఎక్కువ వాల్యూ, ఆ తర్వాత డివిజన్ కి, ఆ తర్వాత మాడ్యులస్ కి, తర్వాత అడిషన్ కి, లాస్ట్ మల్టిప్లి. సో కాబట్టి మల్టిప్లికేషన్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కాబట్టి ఇదేంటి 5 3s are 15. ఓకే, 5 3s are 15 యాక్చువల్ గా. తర్వాత డివిజన్ కి ఎక్కువ వాల్యూ ఉంటుంది కాబట్టి 15/4 ఎంత మీకు 15/4 వేసాం అనుకోండి 3.75. ఓకే, సో కాబట్టి 9 - 3.5 ఎంత? తర్వాత ఎడిషన్ ఇంపార్టెంట్ యాక్చువల్ గా, అవునా? సో కాబట్టి నేను ఏం చేస్తాను మీకు, సో ఎలా జరగాలి 2+9 ఓకే మైనస్ సంథింగ్ లైక్ ఎంత అంటే 3.75 ఎంత ఉంది, సో 11 ఓకే, 11 మైనస్ మనకు వచ్చి 3.75 చూస్తే 27 కరెక్ట్ గానే వచ్చింది మీకు. చూసారా ఇలా వస్తుంది అనమాట. కాబట్టి నేను ఏం చేయొచ్చు ఇప్పుడు, దీన్ని ఇంకో విధంగా చేయొచ్చు అనమాట. ఫస్ట్ నాకు ఏం ఎగ్జిక్యూట్ కావాలా, అన్నిటికంటే ముందు 2+9 ఎగ్జిక్యూట్ కావాలనుకోండి ఫస్ట్. సో ఇలా ఇద్దాం, ఇలా ఇచ్చి రన్ చేసాం అనుకోండి 2+9 రావాలి. ఐ థింక్ అలాగే ఇది కూడా ఇచ్చాం అనుకోండి, మీకు బ్రాకెట్స్ ఇస్తే మొత్తం మారిపోవాలి యాక్చువల్ గా. ఎందుకు ఇట్లా వస్తుంది, లేకపోతే ఒక పని చేస్తానంటే ఎక్కడికి వచ్చి ఈ రెండుకి ఇచ్చాను అనుకోండి, మీకు మారిపోయింది చూడండి. ఎందుకు బ్రాకెట్స్ లో ఉంటే వాల్యూ ఎక్కువ అనమాట. 7.2 బదులు 9.5 వచ్చింది చూడండి. కాబట్టి
మీరు ఏం చేయాలా, ఆపరేటర్ ప్రెసిడెన్స్ ఎస్పెషల్ గా మీరు చూసేటప్పుడు ఈ లిస్ట్ ఉంటుంది యాక్చువల్ గా. ఈ లిస్ట్ ప్రకారం మీకు ఆపరేటర్ ప్రెసిడెన్స్ వాల్యూ తీసుకోవాలి, ఏది ఎక్కువ ఏది తక్కువ అని చెప్పి. ఓకే, సో మోస్ట్లీ మనకు వచ్చి పవర్ షెల్ వచ్చి డైనామిక్ లాంగ్వేజ్ అండి. అంటే అర్థం ఏంటంటే ప్లస్ 2 + 2 అంటే ఆటోమేటిక్ గా 4 అని, అంటే దానికి తెలుసు అనమాట. ఓకే, 2 అనేది వేరియబుల్, ప్లస్ అనేది అథమెటిక్ వాల్యూ, ఇంకో 2 అనేది ఉంది, రెండు కలిపితే బేసిక్ గా 4 వస్తుంది. సో కాబట్టి మనకు వచ్చి ఇది 4 అనేది మీకు బేసిక్ గా అథమెటిక్ వాల్యూ, అది డైనామిక్ గా తీసుకుంటుంది అనమాట బేసిక్. అదే మీకు లైనక్స్ షెల్ స్క్రిప్ట్ కోసం మీరు డిక్లేర్ చేయాలి బేసిక్ గా. ఓకే, మీరు వేరియబుల్ గా కూడా డిక్లేర్ చేయొచ్చు. అంటే ఏం చేస్తాను నేను, ఇక్కడికి వచ్చి a = 4, తర్వాత b = 5 అని ఇచ్చాం అనుకోండి. సో నేను ఇక్కడికి వచ్చి నేను ఏం చేయొచ్చు, $a × $b అన్నాం అనుకోండి, మీరు చూస్తే ఇట్లా వస్తుంది. ఇలా కూడా మీరు వేరియబుల్ గా డిక్లేర్ చేసి దాని నుంచి తీసుకోవచ్చు. నా ఇక్కడ ఒక స్క్రిప్ట్ రాయొచ్చు. మనం స్క్రిప్ట్ ఏ విధంగా రాయొచ్చు అంటే, మనకి ఒక ఇన్పుట్ అడగాల. సో ఎలా చేయొచ్చు అంటే, నేను ఇక్కడికి వచ్చి నేను ఓకే, ఇక్కడికి వచ్చి క్యాలిక్యులేట్ ఇక్కడ ఇస్తాను, స్క్రిప్ట్ క్యాలిక్యులేట్ ద పిఎఫ్ ఆఫ్ ఎ పర్సన్, అనుకుందాం. ఒక పర్సన్ యొక్క పిఎఫ్ అతని బేసిక్ సాలరీ తీసుకొని అతని పిఎఫ్ కాన్ఫిగర్ చేయాలి, అవునా? సో కాబట్టి మనం ఏం చేస్తాము, ఇక్కడికి వచ్చి ఇన్పుట్ అడగాల. ఇన్పుట్ అడగాలంటే రీడ్ హోస్ట్ అని చెప్పి, సో మనం ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి నేను చూడండి, ఇక్కడికి వచ్చి సో నేను ఏం చేస్తాను, ఆర్ సాలరీ, సింపుల్ గా సాలరీ అంటాను. సాలరీ = రీడ్ -host అని చెప్పి, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ప్లీజ్ ఎంటర్ యువర్ నెట్ సాలరీ అంటాను, ఆర్ అది గ్రాస్ అన్నట్టు అన్నాం. ఓకే, ఇట్లా అంటాం. ఇక్కడ ఇచ్చినాక నేను సింపుల్ గా ఏం చేస్తాను, రైట్ -output అని చెప్పి $salary అని చెప్పి ఇది సేవ్ చేస్తాను. సేవ్ చేసి ఇది రన్ చేస్తే చూడండి, సాలరీ అడుగుతుంది చూడండి. నేను ఏం చేస్తాను, 10,000 ఇస్తే మీకు 10,000 ప్రింట్ అవుతుంది యాక్చువల్ గా. ఓకే, 10,000 ప్రింట్ అవుతుంది. ఓకే, నాకు ఈ సాలరీకి నేను ఏం చేయాల్సి వస్తుందంటే, పిఎఫ్ బేసిక్ గా మీకు దాన్ని ఏం చేస్తారు, బై 12% కదా. సో మీరు చూసారు అనుకోండి, సో ఇక్కడికి వచ్చి నేను సో 10,000 డివైడెడ్ బై 12 అన్నాం అనుకోండి, బేసిక్ గా 12% బేసిక్ గా మీకు సారీ ఇట్లా కాదు కదా, హోల్డ్ ఆన్. సో బై 10% వచ్చి ఇంకా ఎక్కువ రావాలండి, హోల్డ్ ఆన్. ఐ థింక్ సో 10,000 బై 0.12 అని ఇచ్చాం అనుకోండి, ఎంత సారీ ఇంటూ కదా, 10,000 ఇంటూ 0.12% కాబట్టి ఇలా ఇచ్చాం అనుకోండి, మీకు ఇలా రావాలన్నమాట. ఓకే, అంటే ఎంత పిఎఫ్ 12% కాబట్టి. సో కాబట్టి మనం ఏం చేస్తాం ఇక్కడ, సో ఇక్కడికి వచ్చి ఓకే, $PF = నేను ఏం చేస్తాను, $salary ఇంటూ 0.12. ఓకే, ఇలా ఇచ్చి ఇక్కడికి వచ్చి రైట్ -output your PF per month will be అని చెప్పి మనం ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి సో ఇక్కడికి వచ్చి $PF అంటాను. ఓకే, సో సేవ్ చేద్దాం. సేవ్ చేసి నేను ఏం చేస్తాను, మీకు ఇది మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసాం అనుకోండి. ఓకే, నేను 1 2 3 4 5 అని ఇచ్చాను అనుకోండి. ఓకే, సో ఇది ఏం చేస్తుంది, పిఎఫ్ = salary ఇంటూ 0.12 అంటే మీకు మీకు ఎంటీగా వచ్చాము ఒక వై. సో లెట్స్ సి, ఇచ్చాము సాలరీ, సో సాలరీ ఇంటూ $PF విల్ బి వాట్ హ్యాపెండ్. సో నేను ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే ఎకో $PF అనేది డీబగ్ చేద్దాం యాక్చువల్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఎఫ్ వాల్యూ క్యాలిక్యులేట్ అవుతుందా లేదా. సో ఇక్కడికి వచ్చి నేను 1 2 3 4 అని ఇచ్చాం అనుకోండి, మీరు చూస్తే పిఎఫ్ వాల్యూ క్యాలిక్యులేట్ కావట్లా. ఓకే, సో ఎందుకు కావట్లేదు, లెట్ మీ గివ్ లైక్ దిస్. సో మళ్ళీ రన్ చేస్తాను, రన్ చేసి ఇక్కడికి వచ్చి 1 2 ఏదో ఇచ్చాను అనుకోండి. సో మీకు ఎందుకు కావట్లేదు ఇది, ఓకే, సాలరీ ఇంటూ ఇంట్రెస్టింగ్. లెట్స్ సీ. ఓకే, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను,
ఎకో సాలరీ ఏం చేద్దాం. సో మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాను. 1 2 3 4 అని ఇచ్చాం అనుకోండి, మీకు 10,000 సో శాలరీ తీసుకుంటుంది అనమాట. ఓకే, నేను ఇక్కడికి వచ్చి 1 2 3 4 ఇంటూ 0.12 అంటే మీకు వస్తుంది యాక్చువల్గా. ఓకే, అయితే ప్రాబ్లం ఏంటంటే ఆ వాల్యూ అనేది మీకు దీనికి అసైన్ కావట్లేదు యాక్చువల్గా. ఎందుకు కావట్లేదు? మేబీ బికాస్ ఆఫ్ దిస్ పాయింట్ ఉంది కాబట్టి ఫ్లోట్ వాల్యూ ఏమైనా తీసుకున్నాను అనుకోండి ఇక్కడ. Give me 1 minute, let me see. సో 1 2 3 5 వస్తుంది. సో ఇనిట్ ఈజ్ ఈక్వల్ టు శాలరీ. సో పని చేద్దాం ఆగండి, ఇలా ఇచ్చాం అనుకోండి ఇది. సో మీకు ఇక్కడ 1 2 3 5 కదా, ఇది 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 క్యాల్కులేట్ ఒక పని చేస్తుంది. 0.2 ద ప్రాబ్లం ఏమన్నదో 10 అని ఇద్దాం జస్ట్ టు మేక్ ష్యూర్. సో ఇది రన్ చేసి ఇక్కడ చూస్తే ఇది ఏం చేస్తా. ఓకే రైట్, సో ఇది ఏం చేస్తుందంటే మనం ఇక్కడ రీడ్ ద శాలరీ అని ఇచ్చాం. ప్రాబ్లం చెప్తా చూడండి. ఇది ఏం చేస్తుందంటే మనకి, నేను ఇక్కడ రన్ చేసినప్పుడు మీకు ఇది వస్తుంది కదా, ఇక్కడ వచ్చి నేను 10,000 ఇచ్చాను కదా, ఇది ఒక స్ట్రింగ్ గా తీసుకుంటే వాల్యూ కాకుండా స్ట్రింగ్ గా తీసుకుంటుంది, అందుకే 10,000 వచ్చింది అనమాట. సో నేను ఏం చేస్తానంటే చూడండి, ఇక్కడికి వచ్చి ఇంటిజర్ అని ఇస్తాను. ఇంటిజర్ అని ఇచ్చి బై ద వే మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాను. ఈసారి 1 2 3 4 5 4 అని ఇచ్చాను అనుకోండి, ఈసారి వచ్చింది చూడండి. ఓకే గుడ్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 0.12 అని ఇస్తాను. 12 అని ఇచ్చి, సో ఇప్పుడు వచ్చి నేను ఏం చేస్తాను, $PF ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఇలా ఇచ్చాను అనుకోండి. సో చూద్దాం ఏం చేస్తుంది మనకి. ఇక్కడికి వచ్చి నేను 1 2 3 4 అని ఇస్తే మీరు చూస్తే యువర్ పిఎఫ్ విల్ బి యువర్ పిఎఫ్ విల్ బి దిస్ మచ్. సో ఈ విధంగానండి. సో కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఇది ఇంటీజర్ అని ఇచ్చాం. ఇక్కడ INT అని ఇచ్చాను కాబట్టి మీరు ఇచ్చిన వాల్యూ ఏదైనా అవుతుందో అది ఇంట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను కావాలని ఇక్కడికి వచ్చి నేను 1 అని ఇచ్చాను అనుకోండి, మీకు బేసిక్ గా ఎర్రర్ ఇస్తుంది చూడండి. ఎర్రర్ ఏం చెప్తుంది మీకు, ఇన్పుట్ స్ట్రింగ్ వాజ్ నాట్ ఇన్ ఏ కరెక్ట్ ఫార్మేట్ అని చెప్తుంది. అంటే ఏంది, మీరు ఇంటిజర్ ఇవ్వమని చెప్పారు కానీ మీరు ఏం చేశారు, స్ట్రింగ్ ఇచ్చారు. బేసిక్ గా స్ట్రింగ్ ఇచ్చారు. స్ట్రింగ్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఆబ్వియస్ గా అది ఇంటిజర్ కదా, మీకు ఈ విధంగా ఎర్రర్ త్రో చేస్తుంది. ఓకే, మీకు ఎర్రర్ త్రో చేస్తుంది అనమాట. సో కాబట్టి మీరు ఏదైనా సర్టెన్ గా ఇది నాకు వచ్చి ఇది మనకి కంపల్సరీగా ఇంటిజరే కావాలనుకున్నప్పుడు మీరు ఇంట్ అని ఇచ్చుకోవచ్చు. ఇంటిజర్ ఇచ్చి సాలరీ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చాం పిఎఫ్. ఈ విధంగా మీరు తీసేస్తానులేండి. ఓకే, సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, నేను వచ్చి ఇక్కడ స్లీప్ 3 seconds అంటాను. 3 seconds అండ్ CLS అంటే ఏంటంటే 3 నిమిషాల పాటు మనకి ఏమవుతుందంటే వెయిట్ చేసి తర్వాత డిలీట్ అవుతుంది. సో నేను మళ్ళీ రన్ చేస్తాను. ఇక్కడికి వచ్చి ఏం చేస్తాను, 1 2 3 4 5 6 అని ఇచ్చాను అనుకోండి. ఎంటర్ కొడితే మీ పిఎఫ్ వచ్చి 14,000 ఒక 3 seconds అవుతుంది. స్క్రీన్ క్లియర్ అయిపోయింది చూడండి. స్లీప్ 3 అంటే ఏం చేస్తుందంటే ఒక 3 seconds వెయిట్ చేస్తుంది అనమాట. ఆ తర్వాత మీకు స్లీప్ అనేది ఎక్కువ వాడతాం. కొన్నిసార్లు ఏం చేస్తామంటే ఏదైనా కమాండ్ ఎగ్జిక్యూట్ అవడానికి టైం అవుతుంది అనుకోండి, ఏదైనా రావడానికి మీరు కమాండ్ ఎగ్జిక్యూట్ VM క్రియేట్ చేయడం పెట్టారు, అదొక 2 minutes పడుతుంది. అంత లోపల మీకు ఇది అయిపోకూడదు అనుకోండి, స్లీప్ అని ఇచ్చి నేను అదే స్లీప్ అని ఇచ్చాను అనుకోండి, స్లీప్ 3 అంటే 3 seconds పాటు అవుతుంది. అదే స్లీప్ 5 అని ఇచ్చాం అనుకోండి, మీకు ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి. ఓకే, ఈసారి ఏం చేస్తాను, 1 1 1 1 1 అని ఇచ్చాను అనుకోండి, మీ పిఎఫ్ వచ్చి 1 1 3 3 3 3 5 seconds అవుతుంది అండ్ మళ్ళీ తర్వాత స్క్రీన్ క్లియర్ చేసింది చూడండి. ఓకే, సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే మనం ఇది వాడుకోవచ్చు. అయితే నేను ఇంకొక స్క్రిప్ట్ రాయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఏ స్క్రిప్ట్ కోసం అంటే ఇక్కడ మీకు మాడ్యులస్ ఉంది కదా, అథమెటిక్ ఆపరేటర్స్ చెప్పేటప్పుడు మీకు ఇక్కడ మాడ్యులస్ అని ఉందండి. ఇక్కడ మీరు చూసినట్లయితే అథమెటిక్ ఆపరేటర్స్ లో ఇక్కడికి వస్తే వేర్ ఇస్ దిస్
మాడ్యులస్ అన్నది. మాడ్యులస్ ఏంటి? మాడ్యులస్ అనేది మీకు ఇప్పుడు మనం డివిజన్ చేసాం అనుకోండి. నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడికి వస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఓకే, సో 10 ఉంది. ఓకే, సో 2 తో మీకు డివైడ్ చేయాలా? సో 2 5s ఆర్ 10, రిమైండింగ్ 0 కదా. ఈ మాడ్యులస్ ఉంది సరే, అది 0 అనమాట. మీకు డివైడ్ వచ్చి మీకు ఇది 5. ఇది బేసిక్ గా. సో మనకి కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకి ఏదైనా చేసాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నాకు స్క్రిప్ట్ కావాలా. ఆ స్క్రిప్ట్ ఏంటంటే మీరిచ్చిన ఇన్పుట్ తీసుకొని, బై ద వే అదేం చెప్పాలంటే అది ఈవెన్ నెంబరా కాదా అని చెప్పాలండి. వెరీ సింపుల్. సో ఈవెన్ నెంబర్ అయితే ఏమవుతుంది? రిమైండర్ 0 అవుతుంది కదా. నేనేం రాయొచ్చు అంటే స్క్రిప్ట్ రాయొచ్చు ఇక్కడ. అంటే స్క్రిప్ట్ మొత్తం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం కొంచెం కష్టం కానీ, బట్ నేను ఏం చేస్తాను, కంట్రోల్ N ఇచ్చి సేవ్ అని ఇచ్చి నేను ఏం చేస్తాను, ఫైండ్ ఈవెన్ నెంబర్ అని ఇస్తాను. యాక్చువల్ గా .ps1 అని ఇస్తాను. సో నేను ఏం చేస్తాను, ఫస్ట్ స్క్రిప్ట్ టు చెక్ if the number is even or not, ఇలా ఇస్తాను. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, $num ఈక్వల్ టు read-host ప్లీజ్ ఎంటర్ ద నంబర్. ఓకే, ప్లీజ్ ఎంటర్ ద నెంబర్. సో ఇప్పుడు మనం ఏం చేయాల్సి వస్తుందంటే అసలు ఫస్ట్ ఇది క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఇది నిజంగా ఈవెనా కాదా అని చెప్పి. ఓకే, సో నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి $ఈవెన్ ఆర్ ఆడ్ ఈక్వల్ టు ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాను. పేరు వచ్చి ఈవెన్ ఆర్ ఆడ్, ఏదో ఇచ్చుకోవచ్చు మీకు. ఈక్వల్ టు అని ఇచ్చి నేనేం చేస్తానంటే $num మాడ్యులస్ 2 అని ఇచ్చుకోవచ్చు అనమాట. దీనికి ఇంకోటి ఇంకా ఏం చేయొచ్చు అంటే ఒక ఇఫ్ స్టేట్మెంట్ ఉంది. ఇక్కడికి వచ్చి నేను ఏం చేయొచ్చు, ఇఫ్ అని ఇచ్చి ఇఫ్ $num మాడ్యులస్ 2 ఈక్వల్ టు 0 అని ఇచ్చి, సో నేను ఏం చేయొచ్చు, ఒకవేళ ఇది సక్సెస్ రేపు చెప్తానండి. ఇఫ్ అని రేపు ఎల్లుండి అని చెప్తాను, ఇఫ్ స్టేట్ ఇవన్నీ కూడా. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే నాకు ఇక్కడ వచ్చి write output అని చెప్పి నేనేం చేస్తాను, $num ఈస్ an ఈవెన్ నంబర్ అంట. ఆర్ సింపుల్ గా నేనేం చేస్తాను, ఈస్ ఈవెన్ అంటాను. ఓకే, సో తర్వాత ఇది క్లోజ్ చేసి మళ్ళీ ఎల్స్ అని ఇచ్చి మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ ఇక్కడ వచ్చి route output ఈస్ ఆడ్ అంటాను. ఆడ్ అని చెప్పి ఇలా ఇచ్చి ఆడ్ అని ఇచ్చి క్లోజ్ చేస్తాను. సో ఇప్పుడు రన్ చేసాను అనుకోండి. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇదేమవుతుంది, ఎంటర్ ద నెంబర్ అంటుంది. నేను ఏం చేస్తాను, 22 అని ఇస్తాను. ఇదేమంటుంది, 22 ఈజ్ ఈవెన్. ఓకే ఫైన్. ఇక్కడికి వచ్చి కానీ 23 ఇచ్చాను అనుకోండి. 23 అని ఇస్తే 213 అని ఇస్తే ఈజ్ ఆడ్ అంటుంది. దానికైనా తెలుసండి అది ఈవెన్ ఆడా అని చెప్పి. ఎందుకంటే ఇక్కడ ఇఫ్ కండిషన్ లోపల మీరు ఏమి ఇస్తుందో అది చెక్ చేస్తుంది. ఇప్పుడు 213 ఇచ్చినప్పుడు డివైడెడ్ 2 అన్నప్పుడు ఇట్స్ నాన్ జీరో కదా, మీకు ఇట్స్ నాట్ డివిజిబుల్. యాక్చువల్ గా అది మీకు డివైడ్ కాలేదంటే నాట్ ఈక్వల్ టు అంటే ఈ కండిషన్స్ ఫాల్స్ కదా. మీకు ఇఫ్ స్టేట్మెంట్ లో ఏమవుతుందంటే మీరు చెప్తారు, ఇదిగో ఇది టెస్ట్ చెయ్యి అని చెప్తున్నాం. ఇఫ్ పెట్టి ఇలా 2 బ్రాకెట్లు ఇచ్చామంటే అర్థం ఏంటంటే నువ్వు ఒక పని చేయి, ఈ 2 టెస్ట్ ఈ బ్రాకెట్స్ లోపల ఏమున్నాయో నువ్వు టెస్ట్ చేయి. ఓకే, నువ్వు టెస్ట్ చేసినప్పుడు ఇది ఒకవేళ ట్రూ అనుకో, మీకు ట్రూ అయింది అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు, ఇది ప్రింట్ చేయి. ఇప్పుడు ఒకవేళ 213 ఉంది, 213 ఆబ్వియస్ గా మీకు 2 అయితే డివిజిబుల్ కాదు. డివిజిబుల్ కానప్పుడు మీకు ఏమవుతుంది, యాక్చువల్ గా ఇది కంప్లీట్ గా ఫాల్స్ అవుతుంది. అంటే ఈ స్టేట్మెంట్ ఫాల్స్ అవుతుంది కదా. స్టేట్మెంట్ ఫాల్స్ అయినప్పుడు ఇది ఎగ్జిక్యూట్ కాదు, ఎల్స్ తర్వాత ఏముంటే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో కాబట్టి మీకు ఈ విధంగా వస్తుంది అనమాట. సో కాబట్టి మాడ్యులస్ అలా ఉపయోగపడుతుంది. ఓకే, మీరు ఏదైనా నెంబర్ ఉంది, దాని నిజంగా ఈక్వల్ టు 0 అయిందా కాలేదా, దాని బేస్డ్ అపాన్ మీరు ఏమైనా కండిషన్ రాయాలనుకుంటే మీరు బ్రహ్మాండంగా ఇలా రాయొచ్చు. బేసిక్ గా. ఓకే, హలో చెప్పండి. క్లియర్ అండి. ఓకే, సో ఇది మీకు అర్థమెటిక్ ఆపరేటర్స్ అన్నమాట. సో నెక్స్ట్ వచ్చి సో మనం ఏం చేద్దాం, ఇక్కడ మీకు
అథమెటిక్ ఆపరేటర్స్ లో పెద్దగా ఏం లేదండి మనం డిస్కస్ చేయడానికి. సో మీకు వెరీ వెరీ సింపుల్ అన్నమాట. రాను రాను మీకు పెద్దవి ఉంటాయి. నెక్స్ట్ వచ్చి మీకు అసైన్మెంట్ ఆపరేటర్స్ ఉన్నాయి యాక్చువల్ గా. అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఏం చేస్తారు మీరు? సో అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే మీరు ఈక్వల్ టు చేయడం అనమాట. ఈక్వల్ టు చేయడం ఇన్ని చేయాల్సిన పని లేదు. నార్మల్ గా ఏంటంటే ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు వాడాను కూడా. మీరు ఇక్కడికి వెళ్ళాను అనుకోండి, నేను ఏం చేశాను ఇక్కడ ఇంతకు ముందు దాంట్లో చూడండి, ఇది అసైన్మెంట్ ఆపరేటర్. ఏది? పిఎఫ్ ఈక్వల్ టు అని చూసారా? ఈక్వల్, ఇది అసైన్మెంట్ ఆపరేటర్. కాకపోతే కొన్నిసార్లు మనం యాడ్ చేయాలన్నా మల్టిప్లై చేయాలన్నా మీకు ఉంటుంది. ఒక పని చేద్దాం, నెక్స్ట్ అవుతాం. ఫస్ట్ ఏం చేస్తారంటే అథమెటిక్ ఆపరేటర్స్ వీళ్ళు ఇచ్చారు. ఇది ఆల్రెడీ మాట్లాడాము మనం, మీరు చూసినట్లయితే. ఓకే, అథమెటిక్ అడిషన్ ఇదంతా మాట్లాడాము. సో నెక్స్ట్ వచ్చి నేను ఏం చేస్తాను, నెక్స్ట్ వచ్చాం అనుకోండి, మీకు అసైన్మెంట్ ఆపరేటర్స్ ఉన్నాయి చూడండి. మీకు అసైన్మెంట్ ఆపరేటర్స్ ఉందన్నమాట. సో ఇదేం చేస్తుందంటే ఈక్వల్ టు అనమాట. సో ఈక్వల్ టు అంటే మీరు అసైన్ చేయడం. యాక్చువల్ గా మీరు ఈక్వల్ టు అని ఇచ్చినట్టు ఏ ఈక్వల్ టు 10, బి ఈక్వల్ టు అసైన్మెంట్. మీరు ఏంటంటే అడిషనల్ అసైన్మెంట్ ఆపరేటర్ బేసిక్ అంటే కిందకు వస్తే వీడు ఇచ్చిన చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 10, అయితే కే ఈజ్ ఈక్వల్ టు ఇట్లా కిందకు వచ్చారు అనుకోండి. సో ఇది ఏం చేస్తుందంటే మీకు the additional assignment is an assignment operator which increases the value of the variable by a given value or a appends the value. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తాం, నేను a is equal to 5 అన్నాను. ఓకే, సో ఇక్కడ మీకు సింపుల్ గా చెప్పాలంటే a is equal to 5. ఇక్కడికి వచ్చి నేను ఏం చేశాడు మీరు చూస్తే a ఇలా ఇచ్చాం. ఇప్పుడు చూడండి ఎకో డాలర్ ఏ అంటే మీరు చూస్తే 15 వచ్చింది. యాక్చువల్ గా ప్లస్ ఈక్వల్ టు 10 అంటే ఏంటంటే డాలర్ ఏ ఈక్వల్ టు డాలర్ ఏ ప్లస్ 10. ఇది చేయాల్సిన అవసరం లేకుండా దాని షార్ట్ ఫామ్ లో డాలర్ ఏ, ఓకే, ఆల్రెడీ ఉన్నదాన్ని డాలర్ ఏ ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాను ప్లస్ ఈక్వల్ టు 20 అంటే ఏంటంటే అర్థం ఏంటంటే ఆల్రెడీ డాలర్ ఏ ఎంత ఉందో దానికి ప్లస్ కలిపి మళ్ళీ డాలర్ ఏకే యాడ్ చేయని చెప్పడం అనమాట యాక్చువల్ గా. ఓకే, దానికి యాడ్ చేయడం. దానికి నేను ఒక సింపుల్ స్క్రిప్ట్ రాయచ్చు యాక్చువల్. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఓకే, సో లెట్స్ డూ వన్ థింగ్. నేను ఏం చేస్తానంటే ఏ ఈక్వల్ టు 10 అంటాను. ఓకే, సో నేను ఇక్కడికి వచ్చి ఫర్ ఈచ్ అని చెప్పి డాలర్ ఐ ఇన్ ఇలా ఇచ్చి నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి డాలర్ ఏ ప్లస్ ఈక్వల్ టు 10 అంటాను. తర్వాత ఎకో డాలర్ ఏ అంటాను, ఓకే. సో స్లీప్ 1 అంటాను. తర్వాత ఇలా ఇచ్చాను అనుకోండి, మీకు ఎంటర్ కొడితే 20, 30, 40 ఇట్లా ఇంక్రిమెంట్ అవుతుంది చూడండి. మీకు 10 యాడ్ చేసుకుంటా పోవచ్చు అనమాట. ఇక్కడ దీన్ని ఇంకో విధంగా కూడా రాయొచ్చు. మీరు చూసినట్లయితే ఇంకో విధంగా కూడా రాయొచ్చు. నేను ఏం చేస్తాను, అగైన్ డాలర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 0 అని ఇస్తాను. 0 ఇచ్చి మీరు చూసి దీన్ని ఎలా రాయొచ్చు అంటే మీరు చూసినట్లయితే దీన్ని ఏ ఇక్కడ వచ్చి ఇలా కూడా రాయొచ్చు, డాలర్ ఏ ప్లస్ 10 కూడా రాయొచ్చు. ఇలా కూడా పనిచేస్తుంది చూడండి. ఇలా ఇచ్చాను 10, 20 అలా కూడా. సో కాబట్టి షార్ట్ ఫామ్ లో మనం ఏం చేస్తున్నాం అంటే మీరు చూసినట్లయితే మీకు అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 10 రాయకుండా సింపుల్ గా షార్ట్ ఫామ్ లో ఇలా రాసేస్తాం. అదే ఈవెన్ మైనస్ కూడా మీరు మైనస్ చేయాలంటే కూడా మీరు చేసుకుంటూ రావచ్చు అనమాట. అదే వాళ్ళు ఇక్కడ చెప్తుంది. మీరు మీ ఇష్టం అండి, మీకు ఏది కంఫర్టబుల్ అది రాసుకోవచ్చు బేసిక్ గా. బట్ ఇలా ఉందన్నమాట. సో అదే మీరు చూసారు అనుకోండి, సో మల్టిప్లికేషన్ అసైన్మెంట్ ఆపరేటర్ ఇవన్నీ కూడా అసైన్మెంట్ మామూలుగా. అలా కాకుండా మీకు ఇంక్రిమెంటల్ ఆపరేటర్ ఉందన్నమాట. మీకు ఇంక్రిమెంటల్ డిక్రిమెంటల్ అని చెప్పి ఈ రెండు ఉంటుందన్నమాట. ఓకే, సో అంటే ఏం చేయొచ్చు, మళ్ళీ నేను ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ డూ వన్ థింగ్. సో ఇక్కడికి వచ్చి డాలర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అంటాను. ఈసారి ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి డాలర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ప్లస్ అన్నాం అనుకోండి. ఏ ప్లస్ ప్లస్ అంటే సో మీకు ఏం జరుగుతుంది, 0. అయితే ఐ థింక్ నేను ఏం చేయాల్సి వస్తుందంటే గివ్ మీ 1 minute యాక్చువల్ గా. 1 by 1 ఇంక్రిమెంట్ అవుతూ ఉండాలన్నమాట యాక్చువల్ గా. సో కాబట్టి ఏ ప్లస్ అంటే 0నే కదా. ఒక పని చేస్తాను, డాలర్ ఏ ఈక్వల్ టు 1 అంటానండి. సో ఒకసారి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తే 1. సో ఇది ఎందుకు యాక్షన్ కావట్లేదు యాక్చువల్ గా, చూద్దాం ఆగండి. ఏమైనా సింటాక్స్ తప్పుందేమో. కిందకు వస్తాను. కిందకు వచ్చినప్పుడు మీరు చూస్తే
A is equal to 5, P is equal to ఈ ఇంక్రిమెంట్ ఆపరేటర్ ఇవ్వచ్చు, బట్ విల్ సీ. A is equal to, ఓకే, సో నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చేసరికి A is equal to 1, P is equal to 1. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి లెట్ మీ డూ వన్ థింగ్. P is equal to ఇలా ఇచ్చామనుకోండి, ఎకో P అని ఇస్తాను. ఇట్ వాస్ ద P. అంటే ఇంక్రీ 1 by 1 ఇంక్రిమెంట్ అవ్వాలన్నమాట. యాక్చువల్ మీరు చూసారా ఇలా అనమాట, మీకు యాడ్ అవుతూ పోతుంది, ఆ ఏకి అదే యాడ్ అవుతూ పోతుంటది అనమాట. యాక్చువల్ దాన్ని ఇంక్రిమెంటల్ అంటాం. అదే మీరు డిక్రిమెంట్ చేయాలనుకోండి బేసిక్ గా. సో మీరు డిక్రిమెంట్ చేయాలంటే నేను ఏం చేస్తాను, డాలర్ P is equal to 10 అని ఇచ్చి, బై ద వే. సో ఇక్కడికి వచ్చి నేను అలాగే దాన్ని ఏమంటాను, సారీ P is equal to 10 కాదు. సో P is equal to 0 ఇచ్చి, డాలర్ A ఈక్వల్ టు 10 అని ఇచ్చి, సో నేను ఏం చేస్తాను, ఏమవుతుందో చూద్దాం. 10, 9, సరే డిక్రిమెంట్ ఆపరేటర్ అనమాట బేసిక్ గా. ఈ విధంగా మీకు డిక్రిమెంట్ అవుతుందండి. ఓకే, సో ఇదండి, ఈ విధంగా ఆపరేట్స్ వాడదాం. నాకు ఒక 5 minutes లో మీటింగ్ ఉందండి, ఓకేనా. సో నేను ప్రిపేర్ అవ్వాలా. మనం ఇక్కడ ఆపుతాము ఫస్ట్ సెషన్ కి. రేపు ఏం చేద్దామంటే ఫర్దర్ గా మనం ఏం చేద్దామంటే ఈ మిగతా ఈ ఆపరేటర్స్ కాకుండా మేము మిగతా ఉన్నాయి చూసారా, నెక్స్ట్ ఇంపార్టెంట్ అనమాట. మీకు స్ట్రింగ్ ఆపరేటర్స్ ఇవన్నీ ఉంటాయి. మీరు బ్యాక్ వెళ్ళారు అనుకోండి, నేను ఇట్లా బ్యాక్ వెళ్తాను. మనం ఈ ఆపరేటర్ రేపు ఏంటంటే ఓన్లీ కంపారిజన్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్ అండ్ రీడైరెక్షన్ ఆపరేటర్స్ ఇవి చూద్దాం, ఓకేనా.